రామ్ రామ్ దోస్తులు, ఇగో నిజామాబాద్ తిరుగుతా ఉన్నా. అట్లనే మార్కెట్ కమిటీలు వచ్చిన అయితే ఇక్కడ ఏదో ప్రయోగశాల ఉందంట. మళ్ళీ ఏంది ఇది, ఏదో రైతులకు ఉపయోగపడే ప్రయోగశాల అంట. మళ్ళీ అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మేడం గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే మేడం, మీ పేరు చెప్పండి. నా పేరు స్పందన. నేను ఇక్కడ జీవ నియంత్రణ ప్రయోగశాలలో వ్యవసాయ అధికారినిగా పనిచేస్తున్నాను. మనకి ప్రయోగశాలలో ట్రైకోడర్మా విరిడే అనే ఒక శిలీంద్రనాశకాన్ని తయారు చేస్తాం. దీన్ని రైతులు ఉపయోగించుకోవచ్చు. ఏ విధంగా అంటే మనకి పసుపులో కానీ కూరగాయ పంటలలో కానీ ఎండు రోగం వస్తుంది, కుళ్ళు, ఇటువంటి వాటిని రాకుండా చూసుకుంటుంది. ఈ ట్రైకోడర్మా అనేది రైతులు 3 రకాలుగా వాడచ్చు. ఇది పొలం అనేది దుక్కి చేసుకున్నప్పుడు దుక్కిలో వాడచ్చు. ఏ విధంగా అంటే ఒక 100 కేజీల పశువుల పేడకి, బాగా మాగిన పశువుల పేడకి 5 కేజీల మన ట్రైకోడర్మా విరిడే పౌడర్ కలిపి దీన్ని ఆఖరి దుక్కులో చల్లేయచ్చు. లేదంటే విత్తన శుద్ధిలాగా కూడా వాడచ్చు. 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా పౌడర్ అనేది కలిపి ఒక అరగంట సేపు నీడలో ఆరబెట్టి విత్తుకున్నట్టయితే విత్తనం ద్వారా వచ్చే రోగాలు అనేవి తగ్గిపోతాయి. అంతేకాకుండా స్ప్రే లాగా కూడా వాడుకోవచ్చు. 1 కిలో ట్రైకోడర్మా పౌడర్ని 100 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే మనకి ఎండు రోగం అనేది రాకుండా ఉంటుంది. ముఖ్యంగా పసుపులో, మన నిజామాబాద్ అంటేనే పసుపులో ఎక్కువగా కొమ్ముకుళ్ళు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. అది రాకుండా మనం పసుపు పంట విత్తుకునేటప్పుడు విత్తన శుద్ధి కానీ లేదంటే ఆఖరి దిక్కులో ఈ ట్రైకోడర్మా వేయడం వల్ల కానీ పసుపు పంటను కాపాడుకోవచ్చు. మేడం, అంటే ఇప్పుడు ఉంది కదా కేంద్రం మన దగ్గర ఉంది కదా, ఇక్కడ నుంచే సప్లై ఉంటుందా లేకుంటే ఎట్లా? రైతులకు కావాలంటే నేరుగా మన దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు. లేదంటే మనకు ప్రతి మండలంలో కూడా మండల ఆఫీస్ ఉంటుంది వ్యవసాయానికి సంబంధించింది, అక్కడ కూడా అందుబాటులో ఉంటాయి. అంటే మన కాస్ట్ ఉంటుందా? ఉంటుందండి. ఇప్పుడు అది 1 కేజీ వచ్చేసి 100 రూపాయలు, అది రైతులు చెల్లించి తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రయోజనాలు అంటే ఇప్పుడు నా పురుగులు దానికి కూడా ప్రయోగాలు మన పనికొస్తారు. పురుగులకు పనికిరాదండి, ఇది కేవలం ఎండు తెగులు అన్నట్టు. ఇప్పుడు మనకి మిరప నారు పోసుకున్నాం అనుకోండి, మిరపలో నారు అనేది కుళ్ళిపోతుంది, అక్కడిదక్కడ గుంతలుగా కుళ్ళిపోతుంది. అట్లాంటివి రాకుండా ఎండు తెగులు, కుళ్ళు, కాయ కుళ్ళు, మొదల కుళ్ళు, అట్లాంటి రోగాలు రాకుండా వరిలో కూడా వాడుకోవచ్చు. అంటే ఇది దున్నేటప్పుడు వేస్తారు? 3 రకాలుగా వాడుకోవచ్చు. మనం దున్నేటప్పుడు ఆఖరి దుక్కి అనుకున్నప్పుడు అప్పుడు వేయచ్చు. అప్పుడు మిస్ అయితే విత్తన శుద్ధి ద్వారా చేయొచ్చు. విత్తన శుద్ధి మిస్ అయింది అనుకుంటే మనం స్ప్రే చేసుకోవచ్చు. రైతు వీలుని బట్టి మనం ఉపయోగించుకోవచ్చు. అయితే మేడం ఏం లేదు, ఇప్పుడు రైతులకు ఇప్పుడు మీరు ఇచ్చే సందేశమే, రైతులకి మన దగ్గర పసుపు పంట అనేది ఎక్కువ పెడతారు. పసుపు రైతులు ముఖ్యంగా దీన్ని బాగా ఉపయోగించుకోండి దయచేసి. దీన్ని మీరు ఆఖరి దిక్కులో వేయడం వల్ల మీకు పసుపులో వచ్చే కొమ్ముకుళ్ళు అనేది రాకుండా ఉంటుంది. దాదాపుగా మనం వచ్చిన తర్వాత చేసేదానికన్నా రాకముందు జాగ్రత్త తీసుకుంటే రైతులు ఖర్చు తగ్గించుకోవచ్చు, దిగుబడి కూడా పెరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విన్నాం కదా దోస్తులు, ముఖ్యంగా రైతులు, మీకు అందుబాటులో ఏదైతే ఈ ప్రయోగశాల మన మార్కెట్ కమిటీ ప్రాంగణంలోనే ఉంది. మీరు ఎవరు అడిగినా చెప్తారు ఇక్కడ అడ్రస్. ఇంకేంటంటే మండల కేంద్రాలలో కూడా ఏవైతే వ్యవసాయ శాఖ మండల ఆఫీసులు ఉంటాయి కదా, అక్కడ కూడా పోతే కూడా మేడం చెప్పినట్టు ఈ పౌడర్ అనేది దొరుకుతుందంట. ఇంకేంటంటే లిక్విడ్ కూడా దొరుకుతుందంట. దీన్ని తీసుకొని మీ పంట పొలాలలో వేసుకొని మీ పంట పొలాలని మంచిగా చూసుకోవాలని చెప్తూ చూస్తూనే ఉండండి చక్కటి.